నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై సంబంధించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం. ఎంఎస్ఎంఈల బలోపేతం దిశగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం. రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయవాడ నగరంలో హీరో ప్రభాస్ నటించిన రాజసాబ్ చిత్ర హీరోయిన్ రితిక్ కుమార్ సందడి. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవడంపై కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులపై సీఎం మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇటువంటి ఘటన పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పారదర్శకత ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మీ భూమి మీద హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు చేసి చూపించామన్నారు. రైతులకు ఎప్పుడు అన్యాయం జరగకూడదని అన్నారు. కరోనా సమయంలోనే పనిచేసి రైతులందరికీ అన్నం పెట్టారని గుర్తు చేశారు. ఏపీలో 6,680 ఎకరాల్లో రీసర్వే చేశామని 22.30 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధం చేశామని తెలిపారు. ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు, రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, సిసిఎల్ఏ జయలక్ష్మి గారు, రాయవరం సర్పంచ్ రామకృష్ణ గారు, రైతు అయినటువంటి సత్యసాయి బాబు గారు, రైతు సోదరిమణి చంద్రమల్ల కుమారి గారు, ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. అందరికి కూడా ఒక సెంటిమెంటల్ సమస్య. మనందరికీ భూమి అనేది ఒక అటాచ్మెంట్. మన తల్లిదండ్రుల నుంచి, మన పూర్వీకుల నుంచి ఆ భూమి మనకు వారసత్వంగా వస్తూ ఉంది. కొంతమంది కష్టపడుతున్నాం, అదనంగా భూమి కొనే పరిస్థితికి వస్తుంది. అలాంటి భూమి అనేది రైతుకు చాలా సెంటిమెంటల్ ఇష్యూ. ఇది దేన్నైనా వదులుకుంటాడు, కానీ భూమిని వదులుకోవడానికి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ ఇష్టపడని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఎంఆర్ఓ కాదు. ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి, పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు. అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో 200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ కు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లభించినట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లు స్థాపించబడతాయని, ఈ సెంటర్స్ ద్వారా ప్రింటింగ్, అగ్రిబేస్డ్, గోల్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో సాంకేతిక సదుపాయాలు, ప్యాకేజింగ్ యూనిట్లు, జాబ్ వర్క్ ఫెసిలిటీస్ ఏర్పాటు కానున్నాయన్నారు.
చేస్తామన్నారు. ఈ కేంద్రాలు పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సుమారు 1840 ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు 7,500కు పైబడి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో క్లియర్ చేసినటువంటి సిడిపి ప్రోగ్రామ్, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. మనకి ఎంఎస్ఎంఎస్ ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయడానికి ఒక మంచి మెకానిజం కావాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. గత కొన్ని మంత్స్గా ఎంఎస్ఎంఎస్ మీద స్పెషల్ ఫోకస్ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తే బాగుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి అవకాశాలు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎలా అడాప్ట్ చేయాలనే దాని మీద ప్రధానంగా అటు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ని అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ కూడా ఒక రివ్యూ చేసి మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడెన్స్లో ముఖ్యంగా ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఒక క్లస్టర్ అప్రోచ్కి వెళ్ళాలి. అంటే సెక్టరల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకొని, పార్క్స్ని డెవలప్ చేసుకొని, సెక్టోరల్ పార్క్స్ డెవలప్ చేసిన దాంట్లో ఆ సెక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇస్తే, సో డిఫరెంట్గా ఆ పార్క్లో నెలకొల్పినటువంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, ఆపరేటింగ్ ఇన్వెస్ట్మెంటు తగ్గించే దశగా కామన్ ఫెసిలిటీస్ డెవలప్ చేసేటువంటి పాలసీని తీసుకురామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో దానికోసమే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ మన స్టేట్లో కూడా ఆల్రెడీ ఒక 40 ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అవుతున్నాయి. అలాగే సెంటర్ ఇచ్చినటువంటి స్కీమే కాదు, మన స్టేట్కి కూడా ఎందుకు అలాంటి స్కీమ్ ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకనే దానికి సుమారు 200 కోట్ల బడ్జెట్ ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకొని సుమారు ఒక్కొక్క ప్రాజెక్ట్ 5 కోట్ల నుంచి 10 కోట్లకి ఇవ్వడానికి 45 కామన్ ఫెసిలిటీస్ డెవలప్ చేసే దశగా మాకు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఎలాగంటే, ఇప్పుడు ఒక ప్రింటింగ్ క్లస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక అగ్రికల్చర్ క్లస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఎంఎస్ఎంఈస్ ఒక సెక్టర్గా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసుకొని మేము కామన్గా మాకున్న మెషినరీ ఈ స్థాయిలో ఉందంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే ప్రధాన భూమిక డాక్టర్లదేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ క్షేత్రస్థాయిలో సూపరింటెండెంట్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, వెల్నెస్ వైపు ప్రభుత్వ వైద్యులు అందరూ ఆలోచించాలని కోరారు. 6 నెలలు సెకండరీ ఆసుపత్రుల్లో, 6 నెలలు బోధన ఆసుపత్రుల్లో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సొంతూళ్లలో పనిచేయాలని చూసేవారు అటెండెన్స్ తప్పించుకోవాలని చూస్తున్నారు అన్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, బోధన ఆసుపత్రుల ప్రిన్సిపళ్లతో మంత్రి ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచన చేశారు. మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యమైన విద్య అందించాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో వైద్య రంగంలో ప్రతికూలతలు ఎదుర్కొంటూనే సేవలు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీ, ఐపీ ఇతర సేవలు గతంతో పోలిస్తే 12% పెరిగాయని చెప్పుకొచ్చారు. రోగులు అధిక శాతం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా చేయగలిగామని వ్యాఖ్యానించారు. నిన్న ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం మాట్లాడారో కొన్ని గంటల పాటు సాగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తను ఏ విషయాల మీద మాట్లాడారు, ఏ విషయాలను ప్రస్తావించారు అన్న విషయాన్ని మళ్ళీ ఒకసారి తనే వీడియో పెట్టుకొని చూస్తే ఎటువంటి బాధ్యతారాహిత్యంగా, ఎటువంటి అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడారన్న విషయం ఆయనకే అర్థమవుతుంది. ఏ విషయం మీద కూడా కన్సిస్టెన్సీ లేకుండా, నిలకడ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం, ప్రజలను తప్పుదో పట్టించడం, అసత్య ప్రచారాలు చేపట్టడం, రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ముందు చులకన చేసి చెప్పడం, ఈ రాష్ట్ర ప్రజల మేధో సంపత్తిని కానీ కష్టపడే నైజాన్ని కానీ తక్కువ చేసి చూపించడం, తద్వారా దాన్ని అంతా ప్రభుత్వం మీదకి నెట్టేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా. కానీ వీడియో చూసిన వాళ్ళకి ఆయనకు బహుశా ఆయన మళ్ళీ చూసుకుని ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏ విషయం మీద ఒక సంపూర్ణ సమగ్రమైన అవగాహన లేని వ్యక్తిని గతంలో మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అని ప్రజలు ఆలోచించే విధంగా నిన్న ఆయన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్న విషయం మనకు తెలుసు. అది రాజధాని విషయంలో కానీ,
లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ, లేదా ఉపాధి అవకాశాల విషయంలో కానీ ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు. రాజధాని విషయంలో కూడా గతంలో రాజధానిలో అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మద్దతు తెలిపి, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత యూటర్న్ తీసుకొని ఒక 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి 3 ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతూ ఆ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా వికృతానందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత రాష్ట్రమంతా ఏకపక్షంగా తిరస్కరించిన తర్వాత మళ్ళీ అదే రాజధాని విషయం మీద డొంకతిరుడు మాటలు మాట్లాడతారు. వారి పార్టీ నాయకత్వంలో ఒక రకంగా మాట్లాడించడం, ఈయన ఒక రకంగా మాట్లాడటం. అవగాహన రాహిత్యంతో రివర్ బేసిన్లో రాజధాని ఉంది, నదీ గర్భంలో ఉంది, సుప్రీంకోర్టు పట్టించుకోవాలి. ఇటువంటి మాటలన్నీ అవగాహన ప్రపంచ దేశాలంతా తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆ రంగంలో తీవ్రమైన దోపిడీ జరుగుతోందని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హితో పలికారు. లేకుంటే ప్రభుత్వ మెడలు వంచైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అలంకార ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డీ శోభనాద్రీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి, మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిపిఎం నాయకులు దోనపూడి కాశీనాథ్, సిహెచ్ బాబురావు, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వారు కూడా చెప్పారు చాలా వివరంగా, పిపిపి పద్ధతి అవసరం లేదు, దయచేసి ఆలోచన మానుకోండి అని చెప్పినటువంటి సలహాని దయచేసి పాటించండి అని మీకు కోరుకుంటూ ఈ సామూహిక నిరాదర్శని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు చెప్తున్నారు సమయం చాలదు, ఈ 10 మెడికల్ కళాశాలలు నిర్మించాలంటే 15,000 పడుతుంది, అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని. కానీ గత ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాల్లో 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేసి అమలులోకి తీసుకొచ్చింది. మరొక 3 కళాశాలను పూర్తి చేసి అమలు కావడానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీగా ఈ పిపిపి విధానాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మీ అందరితో కూడా కలిసి సంఘీభావంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, చాలామంది వక్తలు ఉన్నారు మాట్లాడవలసింది. మా తరపున పెద్దలు తులసిరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు, మన విద్యార్థి యువజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఒక ప్రధానమైన అంశం పైన అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఒక వేదికపైకి తెచ్చి మరి ఒక పరిరక్షణ కమిటీ వారు గత అనేక మాసాలుగా ఇదే అంశం పైన అన్ని జిల్లాల్లో కూడా ప్రజల్లోకి పోతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చెప్పింది ఏమంటే, జీవో నంబర్ 107, 108 ఇచ్చారు, పేద ప్రజల పిల్లలు వాళ్ళు చదువుకోలేరు, ఈ విత్డ్రా చేసుకోవాలి అని ఆనాడు మేము ఎట్టయితే మాట్లాడామో వాళ్ళు అదే మాట్లాడారు. కానీ ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత లేదు మొత్తం కాలేజీలే ప్రైవేట్కి ఇచ్చేస్తాం, దానికి ఒక ముద్దు పేరు పెట్టాం పిపిపి. 7 years ఆయన నాకు యంగ్ అంటే 60 years ఆయన నాకు యంగే. ఆయన్ని ఈ మధ్య ఏదో ప్రాబ్లం వస్తే నన్ను ఫోన్ చేసి ఏం చేయమంటారు అంటే, మరి అక్కడెక్కడన్నా హాస్పిటల్లో నువ్వు ఇన్వెస్టిగేట్ చేయించుకోమని చెప్పా. అంటే ఏ హాస్పిటల్ అంటే ఏముంది, ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్ ఉందా అంటే, లేదండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కంటే బ్రహ్మాండంగా ఉంటాయండి అంటే, మరి ఇంకేమయ్యా అక్కడే చేయించుకోమని చెప్పా. వీరు గత 50 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లక్ష్మణ్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర్లు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఈ నిరసన దీక్షకి ఇచ్చేసినటువంటి సోదరులారా, సోదరీమణులారా, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను
ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పీపీపీ కింద ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ ఉద్యమానికి మేము సిపిఐఎం తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాము. ఈ ఉద్యమం జయప్రదం అయ్యేంత వరకు దీన్ని కొనసాగించేదానికి అవసరమైనటువంటి అన్ని రకాల మద్దతును కూడా మా పార్టీ అందిస్తుందని చెప్పి నేను ఈ సభాముఖంగా ప్రకటిస్తా ఉన్నాను. 6 నెలల క్రితం 6 నెలల పైన అయింది పీపీపీ ప్రకటించి, ఇంతవరకు ఏం సాధించారని అడుగుతున్నాను. పీపీపీ కింద మీరు ఇప్పటికి 3 సార్లు బిడ్లు చేశారు, ఒక్కళ్ళన్నా వచ్చారా? చివరికి ఒకసారి పేపర్లో చూశాను, పల్నాడు మెడికల్ కాలేజీకి కిమ్స్ వాళ్ళు వేశారు ఒకే బిడ్ అని. తీరా మరుసటి రోజు సవరణ వచ్చింది, కిమ్స్ కాదు ఆధ్వాని కింద, కిమ్స్ వాళ్ళు కాదు, కిమ్స్ వాళ్ళు ఒక డాక్టర్ వేసాడని వచ్చింది ఆధ్వాని మెడికల్ కాలేజీకి. ఆ మెడికల్ కాలేజ్ దగ్గర నేను వెళ్ళి చూసి వచ్చాను, ఆధ్వాని మెడికల్ కాలేజీని కూడా చూసి వచ్చాను. అక్కడ విద్యార్థుల మీద తీవ్రమైన దమనకాండ చేసింది ఆ రోజు ప్రభుత్వం. వాళ్ళు చూడటానికి వెళ్ళిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అరెస్టులు చేశారు. ఆ సందర్భంలో వాళ్ళని పలకరించడానికి వెళ్ళాను నేను. ఈ రకంగా సభాధ్యక్షులు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు, సభా వేదికాసనులైన వివిధ రాజకీయ పార్టీల, వివిధ ప్రజా సంఘాల, వివిధ యూనియన్ల నాయకులకు, ఈ యొక్క నిరసన దీక్షకు ఇచ్చేసిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ వందనం, అభివందనం. ఆకాశ వీధిలో తారలెండి ఉన్న అందాల జాబిల్లి అతను ఒక్కడే, ఏడాదిలోన ఎన్ని ఋతువులున్ననో వేడుక చేసే వసంతం ఒక్కటే అన్నట్టు సమాజంలో అనేక రంగాలు ఉన్నప్పటికీ వైద్య రంగానికి, ఆరోగ్య రంగానికి ఒక ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత ఉంది. అందుకే వైద్యం నారాయణ చేస్తా ఉన్నాను. పెద్దలందరూ కూడా చాలా అంశాలను మీ దృష్టికి తీసుకొని వచ్చారు. ఇటీవల ఈ త్రిపుల్ సిస్టమ్ పైన ఆందోళన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆందోళన అయిపోయిన తర్వాత అసెంబ్లీలో కూర్చొని సెక్రటరియట్లో అనుకుంటా బహుశా తగ్గేదేలే అని చెప్పి ఒక సినిమా డైలాగు వారు చెప్పారు. అదంతా కూడా పత్రికల్లో, టీవీల్లో కూడా వచ్చింది. ఇప్పుడే మా తులసిరెడ్డి అన్న గారు చాలా గట్టిగా చెప్పారు, మీరు తగ్గకపోతే 2029లో మిమ్మల్ని తగ్గిస్తారు, అందులో వేరే ఉండాల్సినట్టు అవసరమే లేదు. కాబట్టి ఊరిక మామూలుగా సినిమా డైలాగు మీకు అందరికి అర్థమవుతుంది. మన ప్రాంగణానికి మార్క్సిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి గారు వచ్చారు, వారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, శాసనసభ్యులుగా విజయవాడ నగరంలో పనిచేశారు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, వివిధ ఆంధ్రప్రదేశ్లో వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, సిపిఐ, సిపిఎం, అలాగే మాజీ మంత్రులు వడ్డ శోభనాధీశ్వరరావు గారు, ఈశ్వరయ్య గారు, శ్రీనివాస్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు తులసిరెడ్డి గారు, అలాగే పేర్లు చాలామంది ఉన్నారు కాబట్టి లక్ష్మణరావు ఎమ్మెల్సీ గారు, మిత్రులారా, మా కామ్రేడ్స్ ఇద్దరు శంకర్ కోటేశ్వరరావు సోదరులారా, అందరికీ కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు నాని గారు కూడా వస్తున్నారు ఈ సమావేశానికి కొంతసేపట్లో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, మరీ ముఖ్యంగా 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలి అని చెప్పని చేస్తున్నటువంటి నిర్ణయం ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి శరాఘాతంగా మారుతుంది అని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వైద్యం ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటంటే, పేద మధ్యతరగతి వర్గాల వారందరికీ కూడా వైద్యం అన్నమాట. ఆ వైద్యాన్ని వివిధ ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్లో మనం నిర్మించాలని చెప్పని తలంచడం జరిగింది. అన్నీ కూడా 50 ఎకరాలు, 60 ఎకరాలు, 70 ఎకరాల్లో పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలని, 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేస్తే
10 మెడికల్ కాలేజీలు కొన్ని 70, 80, 90% కంప్లీట్ పూర్తయితే ఈ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా జై భీమ్. ఎందుకంటే జై భీమ్ అని ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ మేధావి భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేసేదే ఈ యొక్క ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది? సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఉండాలని చెప్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేస్తున్నారు. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది సోమవార విరుద్ధం, ఇది మరి ప్రజాస్వామ్య విరుద్ధంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రధానమైన అబ్జెక్షన్లు 3-4 ఉన్నాయి. ఒకటి, పీపీపీకి అప్పచెప్పడం వల్ల యాజమాన్య హక్కులు కోల్పోతుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి యాజమాన్యం ఉండదు. భూములు అప్పచెప్తున్నారు, బిల్డింగ్లు అప్పచెప్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పచెప్తున్నారు, వాళ్ళకి రోడ్లు వేసిస్తారు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలుగజేస్తారు, నిధులు ఇస్తారు, శాలరీస్ ఇస్తారు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఎక్విప్మెంట్ ఇచ్చి ప్రైవేట్ పత్రం ద్వారా మరి నిర్వహణ జరుగుతుంది. కాబట్టి ఇదేంటి? లాభాలన్నీ ప్రైవేట్ రంగానికి, అప్పులన్నీ ప్రభుత్వానికి. ఇదే మీరు చేసేటటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్లకు దారదత్తం చేయటటువంటిది ఈ యొక్క కోవిడ్ ప్రభుత్వం చేస్తున్న పచ్చి మోసం దగ. కాబట్టి దీన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మరి భీమరావు అంబేద్కర్ గారి పార్టీ నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఈ యొక్క ధర్నాకి మద్దతు ప్రకటిస్తుంది. కాబట్టి మనంతా కూడా ఈ యొక్క చర్యని ఖండించాలి. ఒకటి, యాజమాన్య హక్కులు కోల్పోతుంది ప్రభుత్వం. 2, ఫీజులు ఎక్కువగా చేస్తారు ప్రైవేట్ నిర్వహణలో ఉన్నటువంటి కాలేజీలు. కాబట్టి ఫీజులు అధికంగా చేస్తే పేద విద్యార్థులు కట్టలేని పరిస్థితిలో ఉంటారు. దళిత, బహుజన, బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు మరి మెడికల్ విద్య 10 మెడికల్ కాలేజీలని పీపీపీకి అప్పగించడానికి జీవో నెంబర్ 590 జారీ చేసిన తర్వాత మేము వెంటనే విజయవాడలో అక్టోబర్ 19న ఒక సదస్సు నిర్వహించాం. ఆ సదస్సులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, చాలా పెద్ద డాక్టర్, ఆయన పిల్లల డాక్టర్, చాలా బిజీ డాక్టర్, ఆయన ఒప్పించి ఆయన్ని కన్వీనర్గా పెట్టి నేను, లక్ష్మణ్ రెడ్డి, వినయ్ కుమార్, వసుంధర మీ అందరం సభ్యులుగా ఉండి ఆ కమిటీని ఏర్పాటు చేశాం. విష్ణు గారు ఉన్నాడా? ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ మెడికల్ కాలేజీలు అన్నిటికీ వెళ్ళటం జరిగింది సార్. మేము అన్ని చూసాం. నేను కూడా అనేక మెడికల్ కాలేజీలకు వెళ్ళాం, నిర్మాణం జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళాం. ఉదాహరణకి మార్కాపురం మెడికల్ కాలేజీకి నేను స్వయంగా వెళ్ళాను. అనేక మంది వచ్చారు. 75% మెడికల్ కాలేజీ బిల్డింగ్ పూర్తయింది. 75%. వాస్తవంగా అక్కడ 60 మంది డాక్టర్ల నియామకం కూడా జరిగింది. ఈరోజు మార్కాపురం జిల్లా కేంద్రం అయింది. ఆ ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం. మార్కాపురం, గిద్దలూరు, ఖమ్మం, అలాగే డోర్నాల, ఈ ప్రాంతం కనిగిరి ఎంత వెనుకబడిన ప్రాంతం మనందరికీ తెలుసు. అలాంటి చోట ఈ మెడికల్ కాలేజీ వస్తే ఎంత ఉపయోగం కూడా మనకు తెలుసు. ఈ 10 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో 7 ప్రదేశాలు చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు. అది ఆదోని కావచ్చు, అది మార్కాపురం కావచ్చు. వేదిక ముందు ఒక గొప్ప లక్ష్యం కోసం నేటి సమాజంలో మనం ఎన్నుకున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని నిరసించడం కోసం, ఇది తప్పు అని గొంతెత్తి ఎలిగి చాటడం కోసం ఆశీనులైనటువంటి ప్రతి ఒక్క గొప్ప ఆశయం మనసు నిండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని
జనబాహుల్యంలోకి అర్థమయ్యేలా పాలకుల యొక్క తప్పుడు నిర్ణయాన్ని ప్రజల మనసుకు చేరువయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి మహిళలందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులకు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఆలోచనగా లేదా ప్రజల యొక్క గొంతుగా దీన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇందాక పెద్దలు అనేక విషయాలు చెప్పారు. దానిలో విజయవాడ బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కలకల్లాడుతుంది. క్రిస్మస్ సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకొని నిర్వహించిన లక్కీ డ్రాలో కడపకు చెందిన వెంకటరమణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఎన్నో అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకి అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకొని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో కడపకు చెందిన వెంకటరమణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. సూర్యారావుపేట సిఐ అలీ ఈ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడారు. తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వల్ల ఒకరోజు షాపింగ్ చేసిన ఖాతాదారుని కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భలే పండుగల పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 39 బైక్లు 2 కార్లను అందజేస్తున్నామన్నారు. మేమెంత తగ్గించే అమ్ముతాం, క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 2026 సంవత్సరం పండగ సీజన్ ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకొని జనవరి 1 క్రిస్మస్ సంక్రాంతి పండుగల వాతావరణంలో శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగినటువంటి లక్కీ డ్రాలో ఈరోజు ఒక లక్కీ డ్రా జరిగింది. కడపకు చెందినటువంటి వెంకటరమణ గారికి ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ బైక్ ఆయన రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు తీసాము, చెప్పడానికి సంతోషిస్తున్నాం. కంగ్రాచులేషన్స్. ఈరోజు 33వ ఎలక్ట్రానిక్ బైక్ డ్రా తీయడం జరిగింది. మా ముఖ్య అతిథిగా సూర్యారావుపేట సిఐ గారైన ఆలీ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు మా విన్నపాన్ని వచ్చినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. మన దగ్గర శుభమస్తులో ఫెస్టివల్ కానీ ఏదన్నా ఇది ఫెస్టివల్ అయినా సరే ఫంక్షన్లు అయినా సరే అతి సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో మన దగ్గర లభిస్తాయి. అలాగే విజయవాడలో ఎవరు ఇవ్వని వెరైటీస్ మన దగ్గర ఉండయండి. చాలా వెరైటీస్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఉండయండి. మేము ఇంతే తగ్గించే అమ్ముతాము అనే క్యాప్షన్తో ముందరకెళ్ళటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన ప్రతి ఒక్క శుభమస్తు కస్టమర్లు వినియోగించుకోవాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు డ్రా 33 ఎలక్ట్రానిక్ బైక్ తీయటం జరిగింది. వాళ్ళకి వెంకటరమణ గారికి బైక్ విన్ అయ్యారండి. మన కడప వాస్తవులు మన సిఐ గారి చేతుల మీదుగా డ్రా అనేది తీయటం జరిగింది. నేటి ఆధునిక కాలంలో క్రమంగా మర్చిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు చిన్నతనం నుండే తెలియజేయాలనే ఉద్దేశంతో తమ స్కూల్లో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు చిట్టూరు హైస్కూల్ ప్రిన్సిపల్ హారిక తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఐక్యత, ఆనందం, సంస్కృతి విలువలు పెంపొందుతాయని ఆమె అన్నారు. గాంధీనగర్లోని చిట్టూరు హైస్కూల్లో సంక్రాంతి పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యంత ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం మొత్తం రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలు, పండుగ వాతావరణంతో కలకల్లాడాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హరిదాసుల వేషధారణ, గంగిరెద్దుల ప్రదర్శన, కోలాటాలు, జానపద నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హారిక మాట్లాడారు. తమ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్టు తెలిపారు. నేను చిట్టూరు హై స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. తెలుగు పండుగ సంక్రాంతి అనేది చాలా అందరికీ ముఖ్యమని తెలుసు. చిట్టూరి హై స్కూల్ ఎస్కేపివి ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో మేము 3 రోజుల పండుగని నిర్వహించడానికి ప్లాన్ చేశాము. మొదటి రోజున మొన్న మా స్టాఫ్ అందరికీ ముగ్గులు పోటీలు నిర్వహించాము. నిన్న పేరెంట్స్కి రకరకాల ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేశాము. అందులో మదర్ అండ్ కిడ్ వాక్ ఒకటి, ఆహా ఏమి రుచి అని తెలుగు అభిరుచులు మన స్వీట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ ఒకటి ప్లాన్ చేశాము. తర్వాత పేరెంట్స్ అందరికీ కూడా రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేశాం. ఇవాళ 3వ రోజు ఈ సెలబ్రేషన్స్ మా చిట్టూరి పిల్లలందరికీ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి
ఇవాళ పాలు పొంగించడం నుండి భోగిపళ్ళు మరియు హరిదాసులు డూడు బస్వన్నది నెక్స్ట్ పాలు పొంగించి పొంగల్ చేయటం, దాని ఇంపార్టెన్స్ ఏంటి, హరికథ చెప్పించటము, భోగి మంటలు, గాలిపటాలు, బొంగరము, గోలి ఆటలు, అనేక అంశాలు రోజు మొత్తం ప్లాన్ చేశాము. పిల్లలకి ప్రజెంట్ చదువుతోనే పాటు మన హిందూ సంస్కృతము మరియు పండగ యొక్క ప్రాముఖ్యతని తెలుపుతూ ఇటువంటి ఈవెంట్స్ని చేయటం స్కూల్స్ ద్వారా చాలా సంతోషంగా ఉంది. మాకు అన్ని విధాల పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉండటం వల్ల ప్రతి యాక్టివిటీని చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. అందరికీ సంక్రాంతి అంటే ఈ రోజుల్లో పిండి వంటలు, లేకపోతే అరిసి తినటం, బట్టలు వేసుకోవటం, కొత్త బట్టలు, సెల్ఫీస్ అని ఫాస్ట్ మూవింగ్ జనరేషన్కి ఇదే నడుస్తుంది. కానీ విలేజ్ యొక్క ఇంపార్టెన్స్, పెద్దలకి గౌరవించి బ్లెస్సింగ్స్ తీసుకోవటం, కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళకి మన వీధిలోకి వచ్చిన వాళ్ళందరికీ బియ్యం పెట్టడము, దేవుళ్ళకి దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవటము, అటువంటిది సంస్కృతి అనేది ఈ రోజుల పిల్లలు ఎవ్వరికీ తెలియట్లేదు. సో క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి అనని గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ సంక్రాంతి 3 days ఫెస్టివల్ని చేసుకోవాలని చెప్పి అందరినీ బ్లెస్ చేస్తూ విషెస్ తెలుపుతూ చిట్టూరి హై స్కూల్ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ తరఫున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. సంక్రాంతి పండుగకు అన్ని వర్గాలకు వరాల జల్లులు కురిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు విడుదల చేసి పండుగ జరుపుకునే అవకాశం కల్పించాలని స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మండవ సాయి తెలిపారు. బడ్జెట్ లేకుండా టెండర్లు ఆహ్వానించడం వల్ల బిల్లు బకాయిలు పెరిగిపోతున్నాయన్నారు. అమరావతి నిర్మాణంలో తమకు కూడా పనులు ఇచ్చి భాగస్వాములు చేయాలని వారు కోరారు. గురునానక్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మండవ సాయి, రాష్ట్ర కోశాధికారి అప్పారావు మాట్లాడారు. సంక్రాంతి పండుగ నాడు సీఎం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు కానుకలు ఇస్తున్నారని, తమ కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు చెల్లిస్తే అదే కానుకగా భావిస్తామన్నారు. తమకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్లకు చేరాయని, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 1000 కోట్లకు పైగా ఉంటాయన్నారు. తాము బయట అప్పులు తెచ్చి పనులు నిర్వహించామని, వారికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి లింగం రవికిరణ్, కోశాధికారి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మండవ సాయి, ఉమ్మడి కృష్ణా సబ్కా ప్రెసిడెంట్. ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ప్రధాన ఉద్దేశం కాంట్రాక్టుల సమస్యల గురించి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తీసుకెళ్దాం అనేది మా ఉద్దేశం. ఈ రాబోయే పెద్ద పండుగ సంక్రాంతికి అందరికీ కానుకలు ఇస్తున్నారు. మా కాంట్రాక్టర్ మిత్రులకు కూడా ఏదో సంక్రాంతి కానుక ఇస్తారని పేమెంట్ల ద్వారా మాకున్న ఇబ్బందుల నుంచి బయటపడేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే మా బకాయిలు త్వరగా చెల్లించి మాకు కూడా సంక్రాంతి కానుక ఇస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ సమస్యలు ప్రధానంగా పిఫ్కో విధానం పాటించట్లేదు. పేమెంట్లో పిఫ్కో విధానం పాటించట్లేదు, దాన్ని అమలు చేయాలనేది. రెండోది, బడ్జెట్ లేకుండా టెండర్లు పిలుస్తున్నారు. అది కూడా బడ్జెట్ ఉండాలి, టెండర్లు పిలవాలి. బడ్జెట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పెడుతున్నాం. అలాగే రాబోయే మార్చిలో లాస్ట్ టైం మైగ్రేషన్ లేకుండా చేశారు బిల్స్. కంపల్సరీ మైగ్రేషన్ ఉండేది చూడాలని చెప్పేది అదొక కోరిక. అలాగే నిధి పోర్టల్ని జనవరి ఫిబ్రవరిలోనే క్లోజ్ చేస్తున్నారు. అది కూడా చివరి వరకు ఉండాలని, అది ముందే క్లోజ్ చేయకూడదు అనేది ఇంకో కోరిక. సబ్కా మెంబర్లు అందరూ కూడా ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు. సో వీళ్ళంతా చిన్న తరహా మధ్యతరగా కాంట్రాక్టర్లు కాబట్టి వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు బిల్స్ పే చేయించాలనేది మా కోరిక. అలాగే మేము కూడా అమరావతిలో కూడా కన్స్ట్రక్షన్లో కూడా మేము పాల్గొనే విధంగా కన్స్ట్రక్షన్ కానీ టెండర్లు కానీ డిజైన్ చేస్తే మా పార్టిసిపేషన్ కూడా ఉంటుందని, మాకు హ్యాపీగా ఉంటుంది. దానివల్ల మేము మా సొంత క్యాపిటల్ భాగస్వాములు అయ్యామనేది ఉంటుందనేది మా ఉద్దేశం. మెయిన్గా ఈ సంక్రాంతికి పేమెంట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకంటే మేము ఎంతో సీఎం గారికి రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. నా పేరు ఎన్ అప్పారావు అండి, స్టేట్ సబ్కా ట్రెజరర్ అండి, ఎక్స్ ఉమ్మడి కృష్ణా ప్రెసిడెంట్ని సార్. నా పేరు అప్పారావు. మరి ముందుగా మీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. మరి ముఖ్యంగా ఈ మీడియా సమావేశం మేము ఎందుకు ఏర్పరిచామంటే, ఈ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొద్దిగా ముఖ్యంగా మాకు రావాల్సిన పెండింగ్ బకాయిల మీద ఆయన్ని
మరి అభ్యర్థించడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాం సార్. మరి గత 4-5 ఏళ్ళ నుంచి ఎన్నో హెడ్ వైజ్గా పెండింగ్ పనులు చేసి బిల్స్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయండి. కొన్ని వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అయ్యన్నా సరే ఈ సంక్రాంతికి మరి అందరూ కుటుంబాల్లో మరి ఆనందాన్ని చూడాలంటే మా కాంట్రాక్టులకి మరి పేమెంట్లు ఇవ్వాలి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మరి మా కన్సర్న్ మినిస్టర్లు కానీ సెక్రటరీలు కానీ మేము కోరుకునేది ఒకటేనండి, ఈ యొక్క పండగకి సంక్రాంతికి మరి అందరికీ ఇచ్చినట్టే మా కాంట్రాక్టులకు కూడా పేమెంట్లు ఇచ్చి మా కాంట్రాక్టుల కుటుంబాల ఆనందం చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే కాకుండా ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో మరి ఈ బడ్జెట్ లేకుండా టెండర్లు పిలుస్తున్నారండి. ఈ బడ్జెట్ అనేది చాలా ముఖ్యమండి. ఈ సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ మరి 2వ సంవత్సరం ఇవ్వట్లేదండి. ఆ బడ్జెట్ లేక మళ్ళీ బిల్స్ అన్నీ మళ్ళీ వెనక్కి వస్తున్నాయని ఆటో మైగ్రేషన్ కూడా కంపల్సరీ పెట్టాలి సార్. ఆటో మైగ్రేషన్ అంటే ఈ సంవత్సరం బిల్స్ బడ్జెట్ ఇచ్చిన తర్వాత పేమెంట్ అవ్వకపోతే అవి వెనక్కి రాకుండా మళ్ళీ అక్కడే ఫైనాన్స్లో ఉండి ఆటో మైగ్రేషన్ బిల్స్ చేయాలి సార్. ఇంకొకటి FIFO విధానం ఒకటి పాటించమని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఏంటంటే ఫస్ట్ వెళ్ళిన బిల్స్ అలాగే ఉంటున్నాయండి, సెకండ్ వెళ్ళిన బిల్స్ పేమెంట్ అయిపోతున్నాయి. దాని ద్వారా మరి మేము ఒక మాట కమిట్ అయితే ఇప్పుడు మేము వర్క్ చేసాము, ఒక పెట్టుబడి పెట్టామంటే అంతా మా సొంత పెట్టుబడి ఉండదండి. సపోజ్ ₹1 కోటి వర్క్ మేము చేయాలంటే ఒక 20 లక్షల 30 లక్షల మా సొంత అమౌంట్ ఉంటుందండి. ఒక 30-40% మెటీరియల్ ఉంటుందండి. ఒక 10% 15% బయట నుంచి అప్పులు తేవాలండి. మరి నిజంగా మేము టైంకి మాకు పేమెంట్లు అవ్వకపోవటం వలన మేము బయట ఒక షాపుల్లో మెటీరియల్ తెచ్చినా సరే మరి వాళ్ళకు కూడా పలానా టైంలో మేము ఇస్తామని మేము చెప్పలేకపోతున్నామండి. అట్లాగే బయట నుంచి అప్పులు తీసుకునే వాళ్ళకు కూడా మా కమిట్మెంట్ పోయి మా పరులు కూడా పోయే పరిస్థితి అండి. కొంతమంది అయితే మీరు నమ్మరు, మరి ఇళ్ళగాడికి వచ్చి మీరు రావాల్సిన బైకులు మీరు ఎప్పుడు కడతారనే స్టేజ్కి వచ్చింది మా కాంట్రాక్టుల పరిస్థితి. దీనికి అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే సకాలంలో బిల్లులు మాకు వచ్చుంటే మేము ఒక టైం ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్తామండి, పలానా టైంలో మా పేమెంట్ వస్తుంది, ఆ టైంలో మీకు ఇవ్వగలుగుతాం, మీకు చెప్పగలుగుతాం సార్. కాబట్టి ఈ సకాలంలో పేమెంట్ అవ్వకపోవటం వలన మేము అప్పులు ఇవ్వాల్సిన వాడికి టైంకి ఇవ్వలేకపోతున్నాము, మెటీరియల్ ఇవ్వాల్సిన వాడికి ఇవ్వలేకపోతున్నాము, ఫర్దర్గా వర్క్లు కూడా చేయలేకపోతున్నాం సార్. కాబట్టి కాంట్రాక్టులు అంటే మీ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి మరి ఇందాక మా సోదరులు చెప్పినట్టు అమరావతి డెవలప్మెంట్లో కానీ మరి మిగిలిన దాంట్లో కానీ మమ్మల్ని మ్యాక్సిమం మేము సబ్కా ద్వారా 3000 మంది కాంట్రాక్టులు ఉన్నామండి. మమ్మల్ని కూడా మీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో భాగస్వాములు ఉపయోగించుకొని మాకు రావాల్సిన బిల్లు ఇచ్చి ఈ సంక్రాంతి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ మున్సిపాలిటీలో పెండింగ్ బిల్స్ 15th ఫైనాన్స్ కానీ DMF కానీ SDF కానీ అలాగే జలజీవన్ కానీ పంచాయతీరాజ్లో అలా R&Bలో అయితే పోయిన సంవత్సరం సంక్రాంతికి గుంటలో పుచ్చమన్నారండి. ఆ గుంటలో పుచ్చే ఇవాళకి పేమెంట్ రావలేదు. అయ్యా ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది ఒకటే, మీరు అన్నీ తెలుసు, డెవలప్మెంట్లో మేము అంటేనే కాంట్రాక్టుల కన్నా ముందు మీరు ఉంటారు కాబట్టి మీరంటే మాకు కాంట్రాక్ట్లో ఒక నమ్మకం, ఒక గౌరవం ఉంది. కాబట్టి తమను మేము కోరుకునేది ఏంటంటే ఈ సంక్రాంతికి మరి అందరి కళ్ళల్లో ఇది సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. 3 రోజులు అండి పల్లెల్లో కానీ సిటీల్లో కానీ కనీసం 3 రోజులు కాదని వారం జరుపుకుంటారు. ఈ పండుగ మేము జరుపుకోవడానికి మాకు ఇవ్వాల్సిన బైకులు కానీ మా కుటుంబాలు జరుపుకోవాలంటే మీరు మమ్మల్ని పేమెంట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ పత్రికాముఖంగా మా సబ్కా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు మా నమస్కారాలు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలనే సంకల్పంతో అమ్మవారిని పూజించడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు శ్రీ దత్త విజయానంద స్వామీజీ ఆలయాధికారులు పూర్వకుమంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శన అనంతరం స్వామీజీలకి వేద పండితుల ఆశీర్వాదం, అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందించిన ఆలయాధికారులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకుని 10 సంవత్సరాలు అవుతుందని, కానీ ఈరోజు పాలక మండలి చైర్మన్ బొర్ర గాంధీ ఆహ్వానం మేరకు అమ్మవారి ఆలయానికి వేచేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వర్యే నమః. నామధేయాని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీ చ కుముదా చండికా కృష్ణా మాధవి కన్యకేతి చ మాయా నారాయణ ఈశాని శారదే త్ర్యంబకే చ. అమ్మవారి పేర్లు శ్రీకృష్ణ భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు జగన్మాత అయిన సహోదరి కూడా ఈ అవతారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలతో ఎన్నో నామాలతో ఇక్కడ ఉండేటువంటి మనుషులు నరాభువి ఈ భూమిలో నరభు అంటే స్వామి అవతారాన్ని తీసుకున్న తర్వాత, మనిషి అవతారాన్ని తీసుకున్న తర్వాత ఎన్నో ప్రతిష్టలు చేశారు. అంటే ఇక్కడ 3 విధాలుగా వస్తుంది. ఒకటి స్వయంభూ,
రెండవది దేవతా ప్రతిష్ట, మూడవది మనుషుల యొక్క ప్రతిష్ట. ఇవి 3 కూడా అంటే రాజుల యొక్క ప్రతిష్ట. స్వయంభూ రూపమైనటువంటి జగన్మాత ఆ మహర్షి ప్రేరేపణతో ఈ దుర్గా పరమేశ్వరి రూపంగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని మనకు అమ్మవారు అన్ని విఘ్నాలు నివారణ చేయటానికి, ప్రపంచానికే మంచిది చేయటానికి కృష్ణా నదీ తటకంలో ఉండేటువంటి జగన్మాత ఈ ఇంద్రకీలాద్రి పర్వతంలో ఆ జగన్మాత వెలసింది. అందరి కోరికలు తీర్చటానికి, అందరి యొక్క బాధలు తీర్చటానికి, అందరి యొక్క రోగాలను తీర్చటానికి, మన ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి, మన ఆంధ్రప్రదేశమే కాక సమస్త లోకం కూడా బాగా ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆ దుర్గా రూపంతో అందరి కష్టాలు నివారణ చేస్తూ వాళ్ళ యొక్క శరీరాలకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళ అభివృద్ధితో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధిని పొందాలని చెప్పి ఆ జగన్మాత అమ్మవారు కృష్ణానది దగ్గరే మనకు ఉండటం, ఈ యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం పైన అందరూ కూడా ఎన్నో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ దేవతా భక్తులందరూ కూడా ప్రధానంగా విష్ణు భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆ శివుడి రూపంతో ఉండినటువంటి జగన్మాతను అందరూ దర్శించుకుంటున్నారు. మరి భవానీ మాల అనే ధారణ వ్రత దీక్ష కూడా నేను ప్రారంభం చేసిన జ్ఞాపకం నాకు ఇప్పుడు వస్తున్నది. నాకు ఎన్నో ఏళ్ల కిందట వాళ్ళు కూడా ఇంకా ముందు తీవ్రతగా ఆ వ్రతాన్ని చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. చాలా సంతోషం. అమ్మవారు వాళ్లకు, ఈ భవానీ వ్రతం వాళ్లకు అందరికీ మంచి చేయనిమతి. ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంటు చాలా సువ్యవస్థితంగా, చాలా క్లీన్గా, మరి జనానికి ఏ ఇబ్బంది లేకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రతి ఒక్క చిన్న ఆఫీసర్ నుంచి, ఈవో ఆఫీసర్ నుంచి మొదలుకొని, మేనేజర్ నుంచి మొదలుకొని ఒక సెక్యూరిటీ వరకు కూడా చాలా బాగా అత్యుత్తమంగా పనిచేస్తున్నారు. చాలా దేవస్థానం కూడా చాలా నీట్గా ఉన్నది, చాలా బాగా ఉంది. చైర్మన్ పట్టుబడి స్వామిని ఈరోజు తీసుకురావటం జరిగింది కార్యక్రమాన్ని. ఈరోజు అన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు అమ్మవారి దర్శనానికి రావటం జరిగింది. 10 ఏళ్లుగా ఎందుకో కుదరలేదు, అమ్మవారు నన్ను తీసుకురాలేదు. ఈ చైర్మన్లో దూరి అమ్మవారు తీసుకొచ్చి తట్టుక చేసింది. చాలా సంతోషం. ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులకి, అందరికీ, పండితులకి, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కృప కలగని, వాళ్ళ క్షేమంగా ఉండని, వాళ్ళ కోరికలంతా తీరని, అమ్మవారిని ఉపాసన చేయండి అందరూ కూడా. ఎప్పటికీ అదే శాశ్వతమైంది. డబ్బు, లారీలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు శాశ్వతం కాదు మనకు. అమ్మవారి యొక్క మంత్రమే ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వరి దుర్గా పరమేశ్వరియే నమః అని అంటే చాలు. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గా పరమేశ్వరియే నమః అని అంటే అమ్మవారి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అన్ని కష్టాలు దూరం చేసేటువంటి దుర్గా పరమేశ్వరి. జై గురుదత్త మన ఆంధ్రప్రదేశానికి మంచిది కానీ అని అంటూ, నేను చెప్పినట్టుగా ప్రజా ప్రతినిధులైన ప్రభువులందరికీ కూడా సద్బుద్ధి కలిగి ఈ ప్రజాపాలన బాగా ఉండని అని అంటూ, ఇంకా అభివృద్ధి కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు వేసుకున్నారు. మన బాబు చంద్రబాబు నాయుడు కాలంలో ఇంకా బాగా అభివృద్ధి కలగని అని వాళ్ళకు కూడా నేను ఆశీర్వదిస్తూ, మన గవర్నమెంట్కు కూడా ఆశీర్వదిస్తూ, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా సద్బుద్ధి కలిగి మంచి పని తొందరగా చేయని అని అంటూ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ గురువుని ధ్యానం చేసుకుంటున్నా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అదే దీనికి సంబంధమే లేదు. అమ్మవారి సంగతి అడుగు చెప్తాను. శుక్రవారం చాలా అద్భుతంగా మంచి రోజు మనకు. అన్ని ఇష్టార్థాలు నెరవేరేటువంటి రోజే మనకు శుక్రవారం. రెండవది శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో అమ్మవారు ఆ రోజే అమ్మవారి దర్శనం అయింది కాబట్టి శుక్రవారం రోజు ఎవరు దర్శించుకుంటారో, లలితా సహస్రనామాన్ని చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి ఇష్టార్థాలు నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు చాలా అద్భుతంగా, సంతోషంగా నేను వెళుతున్నాను.
విజయవాడ నగరంలో హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్ర హీరోయిన్ రిద్ది కుమార్ సందడి చేసింది. బందర్ రోడ్ ఇందిరాగాంధీ స్టేడియం కేఎస్ వ్యాస్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఆర్గానిక్ ఐస్ క్రీమ్లను విజయవాడ నగరంలో తొలిసారి ఐస్ క్రీమ్ ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బందర్ రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం ఎదురుగా ఉన్న కేఎస్ వాష్ కాంప్లెక్స్ లో ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రంలోని హీరోయిన్ రిద్ది కుమార్ ముఖ్య అతిథిగా వీచేసి ఐస్ బర్గ్ స్టోర్ ను జ్యోతి ప్రజ్వలన గావించి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఐస్ క్రీమ్లను రుచి చూశారు. అనంతరం ఆర్గానిక్ ఐస్ క్రీమ్లను ఎలా తయారు చేస్తారనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్లను ఎంతగానో ఇష్టపడుతుంటారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు నేను ఆర్గానిక్ క్రీమ్కి వస్తున్నాను. చాలా మంచి ఫ్యామిలీ ఉంది. అండ్ నాకు అంటే ఈ ఆర్గానిక్ క్వాలిటీ చాలా నచ్చింది. అండ్ ఐ ఫీల్ దాట్ మన జనరేషన్తో ఈ టైంతో మనకి హెల్త్ కాన్షియస్ ఉండాలి. మనకి హెల్త్కి కొంచెం థాట్ చేయాలి. సో అందుకే ఐ ఫీల్ దట్ దిస్ ఐస్ క్రీమ్ ఈజ్ అ వండర్ఫుల్ బ్రాండ్ and I am excited to try it because I feel that in today's age and time, with health consciousness increasing, with people wanting to become more healthy, with people going to more and more gyms every single day, but we do indulge in cheat days. So our cheat day kosam meeku ee ice cream kavali kada. So that's why I'm here and I think that it's a great brand. You guys have taken a great initiative. Me initiative chala baagundi. Very excited to be here. ఈ ఐస్ క్రీమ్ బ్రాండ్ అంటే మొత్తం ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో దే మేక్ ద ఐస్ క్రీమ్. దే సోర్స్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫార్మర్స్. సో ఐ ఫీల్ దట్ ఇన్ టుడేస్ ఏజ్ అండ్ టైమ్ we are actually helping the farmers by creating such brands that source directly from farmers, that work with organic ingredients, that actually provide a safe food item for consumers to consume and to indulge in. So tomorrow if you want to have something sweet and you want to be safe, then you have to try Organic Creamery. Plus they use very good quality products. They use first of all organic products, and then they also make it not from sugar but from organic items such as jaggery, coconut sugar, palm sugar, which are relatively healthier for us rather than white sugar. So I'm very excited to be here and I'm looking forward to try the ice cream now. Thank you so much. I'm from Andhra Pradesh. So we have expanded the brand across the country with more than 100 plus outlets in terms of Iceberg and Organic Creamery premium format stores. In Hyderabad we have about 8 stores, and in the expansion possibilities we came to our home state, which is Andhra Pradesh, which the first point is in we're planning to set up this Vijayawada. Or Vizag kuda plan undi. So entire brand gurinchi cheppalante, this is an India's first and only organic ice cream brand. అండ్ మీకు యూఎస్కి వెళ్ళినా, యూకేకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా, వేరే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో కూడా మీకు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఇండియా వీఆర్ ద ఓన్లీ వన్. సో దిస్ ఇది 12-year-old లెగసీ నుంచి 1 by 1 స్టెప్ ఆన్ స్టెప్ తీసుకుంటూ వస్తున్నాం. హైదరాబాద్లో కూడా చాలా అవుట్లెట్స్ ఓపెన్ చేసాం. కొన్ని అవుట్లెట్స్కి మురళీమోహన్ గారి దగ్గర నుంచి, ఆలీ గారి దగ్గర నుంచి, బ్రహ్మానందం దగ్గర నుంచి అందరూ మనకి చీఫ్ గెస్ట్ వచ్చారు. ఇప్పుడు మన విజయవాడ హోమ్ స్టేట్లో మనం లాంచ్ చేస్తూ ఇన్వైటెడ్ రిద్ది కుమార్ గారు. ద రీజన్ ఈజ్ ఈరోజు రాజాసాబ్ రిలీజ్ సంభవ్. ఇదే రోజు మా స్టోర్ కూడా విజయవాడ స్టోర్ కూడా అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాం. సో ఈ సినోనిమ్ సింక్ అవుతుంది అన్నట్లుగా ఇన్వైటెడ్ హర్. సో మోర్ ఓవర్ వీ వాంట్ టు క్రియేట్ ఎ కంప్లీట్ సెన్సేషన్ ఇన్ ద మార్కెట్. విజయవాడ ఒకటే కాదు, ఎంటైర్ కంట్రీలో. సో ఇది స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ వచ్చినది. వీఆర్ మోర్ టువర్డ్స్ ద నాట్ ఓన్లీ హెల్తీ సెగ్మెంట్, ఫార్మర్ అప్బ్రింగింగ్ as well as the consciousness of an health and individuals, more towards the transparency. మీరు ఏ అవుట్లెట్కి వెళ్ళినా, ఏ బ్రాండ్కి వెళ్ళినా, ఎటువంటి ప్రోడక్ట్స్కి వెళ్ళినా, ఎటువంటి ఎంఎన్సీ సెగ్మెంట్కి వెళ్ళినా పెద్ద సెలబ్రిటీ ఇమేజెస్ లేదంటే బ్రాండింగ్ ఇమేజెస్ ఇలాంటివి ఉంటాయి తప్ప ఇంగ్రీడియంట్ స్టోరీని ఒక నా వెనక వాళ్ళు చూస్తే మీరు ఎంటైర్ ఇంగ్రీడియంట్ స్టోరీ ఉంటుంది. దెర్ ఈజ్ నో అదర్ F&B బ్రాండ్, నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్ బ్రాండ్. ఎనీ F&B బ్రాండ్ మీ ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నామని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూస్తే మీరు దీస్ ఆర్ ద FMCG ఫార్మాట్లో, ఐస్బర్గ్ ఫార్మాట్లో ఉన్న టబ్స్ ఇవి కూడా మీకు ఫ్రంట్ ఫేస్లో చూస్తే జస్ట్ బ్రాండ్ నేము, ఫ్లేవర్ నేము, ఇంగ్రీడియంట్ స్టోరీ. సో నార్మల్గా మీకు FSSAI గైడ్లైన్స్ ప్రకారం వెనకెక్కడ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అనేది. పొజిషన్ దమ్ ఇన్ ద ఫ్రంట్ ఫేస్. Here very much clear idea is transparency in the market in terms of F&B.
సో దట్ ఈస్ ద వే. నా పేరు సుహాస్ అండి. దిస్ ఈస్ ఐఎమ్ ఏ PhD holder from pharmacy. I started this brand in 2013 from tier 2 town, my hometown Nellore. I am here to హైదరాబాద్లో మంచి సక్సెస్ చూసాం, విజయవాడలో కూడా వీ వాంట్ టు గెట్ ద బెస్ట్ అవుట్పుట్. ఇలానే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను విజయవాడ పీపుల్ కూడా. థ్యాంక్స్ అలాట్. దిస్ ఈజ్ ఇప్పుడు రిధి కుమార్ గారు టేస్ట్ చేసిన ప్రోడక్ట్ ఈజ్ అన్ బెవేరియన్ చాక్లెట్. ఇది 0 sugar ఫార్మాట్. మా ప్రోడక్ట్లో ఐస్బర్గ్ కానీ ఆర్గానిక్ క్రీమరీ కానీ వీ హ్యావ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ద రిఫైన్డ్ షుగర్ కాన్సెప్ట్. We have replaced the refined sugar with unrefined sugars and conscious sugars like palm sugar, coconut sugar, jaggery and this kind of a products. And for sugar free segment like vacheppudu market lo polyols antaru like sorbitol, xylitol itlantivi which are cancer causing. We have replaced those polyols also with 0 sugar format like organic stevia as well as monk fruit. So this brand is roughly 12-year-old company, started from Nellore, which is a tier 2 town from Andhra Pradesh. So we have expanded the brand across the country with more than 100+ outlets in terms of iceberg and organic creamery premium format stores. In Hyderabad we have about 8 stores, and in the expansion possibilities we came to our home state, which is Andhra Pradesh, which the first point is in we are planning to set up this Vijayawada. Tarvata Vizag kuda plan undi. So entire brand gurinchi cheppalante, this is an India's first and only organic ice cream brand. అండ్ మీకు యూఎస్కి వెళ్ళినా, యూకేకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా, వేరే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో కూడా మీకు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఇండియా వీఆర్ ద ఓన్లీ వన్. సో దిస్ ఇది 12-year-old లెగసీ నుంచి 1 by 1 స్టెప్ ఆన్ స్టెప్ తీసుకుంటూ వస్తున్నాం. హైదరాబాద్లో కూడా చాలా అవుట్లెట్స్ ఓపెన్ చేసాం. కొన్ని అవుట్లెట్స్కి మురళీమోహన్ గారి దగ్గర నుంచి, హాలి గారి దగ్గర నుంచి, బ్రహ్మానందం దగ్గర నుంచి అందరూ మనకి ఆల్ చీఫ్ గెస్ట్లు వచ్చారు. ఇప్పుడు మనం విజయవాడ హోమ్ స్టేట్లో మనం లాంచ్ చేస్తూ ఇన్వైటెడ్ రిధి కుమార్ గారు. ద రీజన్ ఈజ్ ఈరోజు రాజాసాబ్ రిలీజ్ సంభవ్ ఇదే రోజు మా స్టోర్ కూడా విజయవాడ స్టోర్ కూడా అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాం. సో ఈ సినోనిమ్ సింక్ అవుతుంది అన్నట్లుగా ఇన్వైటెడ్ హర్. సో మోర్ ఓవర్ వీ వాంట్ టు క్రియేట్ ఎ కంప్లీట్ సెన్సేషన్ ఇన్ ద మార్కెట్. విజయవాడ ఒకటే కాదు, ఎంటైర్ కంట్రీలో. సో ఇది స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ వచ్చినది. వీఆర్ మోర్ టువర్డ్స్ ద నాట్ ఓన్లీ హెల్తీ సెగ్మెంట్, ఫార్మర్ అప్బ్రింగింగ్ as well as the consciousness of an health and individuals, more towards the transparency. మీరు ఏ అవుట్లెట్కి వెళ్ళినా, ఏ బ్రాండ్కి వెళ్ళినా, ఎటువంటి ప్రోడక్ట్స్కి వెళ్ళినా, ఎటువంటి MNC సెగ్మెంట్కి వెళ్ళినా పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇమేజెస్ లేదంటే బ్రాండింగ్ ఇమేజెస్ ఇలాంటివి ఉంటాయి తప్ప ఇంగ్రీడియంట్ స్టోరీని ఒక నా వెనక వాల్ చూస్తే మీరు ఎంటైర్ ఇంగ్రీడియంట్ స్టోరీ ఉంటుంది. దెర్ ఈజ్ నో అదర్ F&B బ్రాండ్, నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్ బ్రాండ్, ఎనీ F&B బ్రాండ్ మీ ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నామని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూస్తే మీరు, దీస్ ఆర్ ద FMCG ఫార్మాట్లో, ఐస్బర్గ్ ఫార్మాట్లో ఉన్న టబ్స్ ఇవి కూడా మీకు ఫ్రంట్ ఫేస్లో చూస్తే జస్ట్ బ్రాండ్ నేము, ఫ్లేవర్ నేము, ఇంగ్రీడియంట్ స్టోరీ. సో నార్మల్గా మీకు FSSAI గైడ్లైన్స్ ప్రకారం వెనకెక్కడ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అనేది. వీ హ్యావ్ పొజిషన్ దమ్ ఇన్ ద ఫ్రంట్ ఫేస్. హియర్ వెరీ మచ్ క్లియర్ ఐడియా ఈజ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ F&B. సో దట్ ఈస్ ద వే. నా పేరు సుహాస్ అండి. దిస్ ఈజ్ ఐఎమ్ ఏ PhD holder from pharmacy. I started this brand in 2013 from tier 2 town, my hometown Nellore. ఐఎమ్ హియర్ టు హైదరాబాద్లో మంచి సక్సెస్ చూసాం, విజయవాడలో కూడా వీ వాంట్ టు గెట్ ద బెస్ట్ అవుట్పుట్. ఇలానే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను విజయవాడ పీపుల్ కూడా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై సంబంధించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం. MSMEల బలోపేతం దిశగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం. రాష్ట్ర MSME సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయవాడ నగరంలో హీరో ప్రభాస్ నటించిన రాజసాబ్ చిత్ర హీరోయిన్ రిధి కుమార్ సందడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.